మూవీ ఎలా ఉంది? రత్నం మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే విశాల్ గారు ఎలా చేశారు? మూవీ ఫైట్లు ఎలా అనిపించాయి? పర్లేదు, బాగున్నాయి. బాగానే ఉంది. సార్ ఎలా ఉంది రత్నం మూవీ విశాల్ గారి? విశాల్ గారి మూవీ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టినా. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోరీ రివీల్ చేయలేను. ఒక సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కూడా. ఇటు పోతే మన విశాల్ గారిని ఇంతవరకు ఎన్నెన్నో సినిమాలు చూసాం. అప్పుడు ఎప్పుడో 19 సినిమా చూసాం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా ఇది ఒక దానికి దీనికి కంపేర్ చేసుకుంటే వెల్ నోన్ యాక్టింగ్ అండ్ వెల్ మెచ్యూర్డ్ యాక్టింగ్ అనమాట. అన్న ఎలా ఉందన్న రత్నం మూవీ? మూవీ చాలా బాగా అనిపించింది. విశాల్ గారి యాక్టింగ్ కానీ ఆ ఫైట్స్ కానీ ఒక పందెం కోడి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు ఆ కత్తి పట్టుకొని ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి చాలా బాగుంది విశాల్. అంటే ఎమోషన్స్ కానీ అగ్రెషన్ కానీ తన ఏమంటారు ఫైటింగ్ దగ్గర ఉన్న సీక్వెన్సెస్ కానీ విశాల్కి యాక్షన్ మూవీస్ లో కాలు ఇరిగింది కదా, ఎట్లున్నాయి యాక్షన్ ఫైట్స్ కానీ? బాగా చేస్తాడు. యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. విశాల్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా విశాల్ చాలా బాగా యాక్ట్ చేసాడు. అండ్ విశాల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు ఈ మూవీలో అయితే. సెకండ్ హాఫ్ మొత్తం ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఓకే. తెలుగు ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీ ఎంతైతే ప్రేమిస్తో తెలుగు ఇండస్ట్రీ కూడా అంతే లవ్ చేస్తుంది విశాల్ గారిని. అసలు ఫైట్ లేని స్వామి విశాల్కి దండం పెట్టాలి. బాలయ్య తర్వాత ఎవరైనా ఫైట్లు చేయాలంటే అది విశాల్ గారనే చెప్పాలి. మూవీ చాలా బాగుంది బ్రో. మళ్ళీ స్టోరీ రివీల్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది. విశాల్కి ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు తెలుగులో. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్కి మనకి విక్రమ్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజికల్ పడితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది. మార్క్ యాంటోనీ ఫ్లాప్ అయింది కదా, ఈ సినిమా హిట్ అనుకోవచ్చా రత్నం మూవీ? మార్క్ యాంటనీ ఫ్లాప్ అని నేను చెప్పలేను అన్న. కొంతమందికి నచ్చలేదు, నాకు అయితే నచ్చింది. విశాల్ గారి మూవీ ఇది కూడా బాగా అనిపించింది.